మా కదంబమాల వీక్షకులకి, మా సబ్స్క్రైబర్స్‌కి స్వాగతం అండి. అందరికీ విజయదశమి శుభాకాంక్షలండి. దసరా పండుగ అనగానే మనకి అంబ ఆదిశక్తి అవతారం మనకి గుర్తొస్తుంది. గుర్తు రావడం ఏంటి? పండగే ఆవిడది గదా! ముగ్గురమ్మలు లక్ష్మి, పార్వతి, సరస్వతులలో లక్ష్మీదేవిని తలుచుకోగానే ఒక లక్ష్మీకరమైన రూపం, అలాగే పార్వతీదేవి గారిని తలుచుకోగానే ఒక మంచి లలితమైన రూపం, అలాగే వాణి గారు అంటే సరస్వతి గారిని తలుచుకోగానే ధవళ వస్త్రధారి అయి చేతిలో వీణతో విద్యల మూర్తిగా మనకి కన్నుల ముందర సాక్షాత్కరిస్తారు కదా. అలాగే పార్వతీదేవి అంశ అయిన అంబ శక్తి. శక్తి అనగానే సి స్త్రీ శక్తి స్వరూపిణి అని కూడా అంటారు కదా. అంబ జగజ్జనని, పరాశక్తి, ముగ్గురు అమ్మలని గన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ అన్నారు కదా. స్త్రీ ఎంత లలితంగా లాలిత్యంగా ఉంటుందో అలాగే చెడుని సంహరించడానికి, దుష్ట శక్తులని సంహరించడానికి శక్తి స్వరూపిణి అయి ఎలా చెడుని అంతమొందించగలదో అంబ అవతారం మనకు చెప్తుంది. నిన్న మొన్న కూడా మువ్వురమ్మల్ని తలుచుకుంటూ మేము చేసిన 2 కార్యక్రమాలను మీరు చూసే ఉంటారు కదా. అలాగే ఈరోజు కూడా మరొక కార్యక్రమం అండి. మా కార్యక్రమాలను చూసి ప్లీజ్ దయచేసి మమ్మల్ని ప్రోత్సహించి అందరూ కొంచెం సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని మరింత ప్రోత్సహించాలని కోరుకుంటూ, ఈ రోజుకి ఇంకొక చిన్న ప్రత్యేకత కూడా ఉందండి. అదేమిటంటే మా కదమ్మమాల పుట్టి ఈ రోజుకి 2 సంవత్సరాలయిందండి. 2020 సరిగ్గా దసరా నాడే మా కదమ్మమాల పుట్టింది మా ఆలోచనల్లోంచి. అయితే దాదాపు సంవత్సరన్నర పైనే పెద్ద ఏమీ సీరియస్‌గా తీసుకోకుండా ఆడుతూ పాడుతూ అప్పుడప్పుడు పిల్లల చేత ఆడిస్తూ పాడిస్తూ అప్పుడప్పుడు కార్యక్రమాలు రూపొందించి పెడుతూ ఉండేవాళ్ళం అంటే ఎందుకంటున్నానంటే, సరే రూపకర్తని అన్నీ నిర్వహించేది నేనే అయినప్పటికీ ఇందులో చేసే వాళ్ళందరూ కూడా దీని యొక్క రూపకర్తలే అని నా అభిప్రాయం. మా కదమ్మమాల టీం అంటాను అందుకే నేను. కానీ మొన్న 2022 జూన్ నెల నుంచి ఎందుకో సడన్‌గా కొంచెం ఈ మా ఈ ఛానల్‌ని కొంచెం తరచుగా కార్యక్రమాలు చేస్తూ, సమర్పిస్తూ ఏదో ఒకటి కొంచెం లైమ్‌లైట్‌లోకి రావాలి, వస్తే బావుణ్ణు అని అనిపించిందండి. అంటే సుమారు ఒక 4, 5 నెలల క్రితం మాత్రమే. అప్పటినుంచి ఏదో ఏదో రకంగా కార్యక్రమాలను చేస్తూ వచ్చాము. కానీ మీ ప్రోత్సాహం ఇంకా మరింతగా మా బృందానికి కావాలని కోరుకుంటూ, ఇంకొకసారి అందరికీ దసరా శుభాకాంక్షలతో ఆ అమ్మవారు ఎల్ల జనులని కరుణతో కాపాడుతూ ఉండాలని కోరుకుంటూ కార్యక్రమంలోకి వెడదామండి. ఈరోజు కూడా అమ్మవార్ల మీద ఒక 7 టీములతో ఒకటే రౌండ్ అండి. ఒక 7 టీములతో అంత్యాక్షరి లాంటిదండి. అది మొదలు. తర్వాత అమ్మవారిని గురించి ఒక చిన్న నృత్య కార్యక్రమము ఈ రోజున సమర్పించడం జరిగిందండి. వెళ్దామా కార్యక్రమంలోకి? అమ్మా పువ్వులో గువ్వలో వాగులో తీగలో అంతట నీవేనమ్మా, అన్నిట నీవేనమ్మా, నీ ఒడిలో నన్ను దాచుకోవమ్మా, నీ పాపగా నన్ను చూసుకోవమ్మా. పువ్వులో గువ్వలో వాగులో తీగలో అంతట నీవేనమ్మా, అన్నిట నీవేనమ్మా, నీ ఒడిలో నన్ను దాచుకోవమ్మా, నీ పాపగా నన్ను చూసుకోవమ్మా. మంగళగౌరీ మాహేశ్వరీ, మంగళగౌరీ మాహేశ్వరీ, మముగన్న తల్లి పరమేశ్వరీ,
మముగన్న తల్లి పరమేశ్వరి మంగళగౌరీ మాహేశ్వరి మముగన్న తల్లి పరమేశ్వరి మముగన్న తల్లి పరమేశ్వరి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ రావమ్మ మహాలక్ష్మి రావమ్మ నీ కోవెల ఇల్లు కొలువై ఉందువు గాని నీ కోవెల ఇల్లు కొలువై ఉందువు గాని కొలువై కలుమూల రాణి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ రావమ్మ మది శారదా దేవి మందిరమే మది శారదా దేవి మందిరమే కుదురైన నీమమున గొల్చేవారి మది శారదా దేవి మందిరమే ఏ ఏ మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి మము బ్రోవమని చెప్పవే మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి మము బ్రోవమని చెప్పవే కొండపై నిండుగా కొలువున్న మా తల్లి కనకదుర్గా నీకు జేజేలు లోక జనని శాంభవి నీకు దండాలు కొండపై నిండుగా కొలువున్న మా తల్లి కనకదుర్గా నీకు జేజేలు లోక జనని శాంభవి నీకు దండాలు కొండపై నిండుగా కొలువున్న మా తల్లి నీ పూజ చేసేము తల్లి కాపాడు శుభకల్పవల్లి నీ పూజ చేసేము తల్లి కాపాడు శుభకల్పవల్లి ఎవరెవరి నోములకెంతెంత ఫలమో ఇలలోన తులదూచి ఇచ్చేటి తల్లి నిన్ను కొలచిన కొరకునే కోరనేది నిన్ను కొలచిన కొరకునే కోరనేది నెలకొని మా ఇంట నీవున్న చాలు నీ పూజ చేసేము తల్లి కాపాడు శుభకల్పవల్లి కరుణించవే భవానీ కరుణించవే భవానీ కరుణించవే జగదేక మాతా గౌరీ కరుణించవే భవానీ కరుణించవే భవానీ కరుణించవే జగదేక మాతా గౌరీ జయ 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 శారదా జయ కళా విశారదా జయ 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 శారదా నవవీణా సారణివై అవతరించినావుగా నవవీణా సారణివై
అవతరించినావుగా జయ 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 శారదా జయ కళా విశారదా జయ 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 శారదా